ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ తర్వాత రిపీటెడ్గా కొంతమందికి మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. మోర్ దాన్ 2 మిస్క్యారేజెస్ కాన్సిక్యూటివ్గా అయిన వాళ్ళకి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనే కండిషన్ ఉంటుంది. దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. దిస్ ఈస్ డాక్టర్ రఘు తేజస్వి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ శ్రావణి హాస్పిటల్స్ మాదాపూర్ బ్రాంచ్. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అసలుకి ఎందుకు అవుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. గర్భసంచి లోపల ఎంబ్రియో ఫామ్ అయ్యేటప్పుడు ఫామ్ అయ్యే ఎంబ్రియోలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్న రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతాయి. దాంతోపాటు గర్భసంచిలో ఏమైనా అనామలీస్ ఉన్నా, గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్ లెంత్ తక్కువ ఉండి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉన్నా కూడా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతాయి. ప్రెగ్నెంట్ లేడీ బ్లడ్లో ఎండోక్రైన్ డిస్టర్బెన్సెస్ అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా ప్రెగ్నెంట్ లేడీకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతాయి. సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అయ్యే కపుల్స్లో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి మినిమం 3 months ముందర నుంచి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి కపుల్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి బ్లడ్ వర్కప్ చేయడం మూలాను రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి డయాగ్నోసిస్ని మనం అడ్రస్ చేసి దాని ట్రీట్మెంట్స్ని స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.